రాష్ట్ర శాసనసభ రెండో సెషన్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 11:30 సభ ప్రారంభమవుతుంది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నోటిఫికేషన్ జారీ చేశారు. తొలి రోజు గవర్నర్ తమిళిసై ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న అంశంపై బీఏసీలో నిర్ణయం తీసుకుంటారు. ఈ నెల 10వ తేదీన బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆయా శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకుని బడ్జెట్ ప్రతిపాదనలపై స్పష్టత ఇచ్చారు. అందుకు అనుగుణంగా పద్దు సిద్ధం కానుంది. వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలని సీఎం గతంలోనే అధికారులకు స్పష్టం చేశారు. ఆ ప్రకారమే 2024-25 బడ్జెట్ రానుంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు వాడివేడి జరిగే అవకాశం కనబడుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య ఇప్పటికే కొనసాగుతున్న మాటల యుద్ధం అసెంబ్లీ వేదికగా మరింత వేడెక్కనుంది. ఇక 10 ఏళ్ల పాటు సీఎం హోదాలో లీడర్ ఆఫ్ ది హౌస్గా ఉన్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాను పోషించనున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేసీఆర్ మధ్య మాటల సంవాదం ఏ విధంగా ఉంటుందోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.